హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీ 2026 టార్గెట్ పెట్టుకున్న ప్రతి ఒక్క పర్సన్కి మేము అందిస్తున్న మిషన్ జవాన్ అనే సిరీస్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి దాంట్లో ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ ఇన్ తెలుగు క్లాసెస్ వండర్ఫుల్గా అండ్ ఈజియెస్ట్ వేలో ఈజియెస్ట్ ట్రిక్తో పాటు నేర్పిస్తున్నాం. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అందరూ తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడానికి ద బెస్ట్ వే టు గెయిన్ అని చెప్పొచ్చు. మరి ఈ వీడియోలో కామన్ ఎర్రర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ మై కోర్స్. ఈ కోర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు క్వశ్చన్స్ గురించి క్లాస్ గురించి తెలుసుకుందాం, తర్వాత కోర్సు గురించి మనం మాట్లాడదాం. రైట్, ఏంటి సరే కోర్సులో అంత స్పెషాలిటీ ఉంది, కోర్సు గురించి తర్వాత మాట్లాడదాం. ముందు క్లాస్ అయిపోయి. ఓకే, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ into 4 సెగ్మెంట్. ఇచ్చిన వాటిలో 4 పార్ట్స్. ఏ పార్ట్లో ఏమైనా తప్పు ఉందా, ఒకవేళ ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటారు కామన్ ఎర్రర్లో. సో ఇచ్చినట్టు చూడండి, ఇక్కడ ఏదైనా తప్పు ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. ద సూపర్వైజర్ అడ్వైజ్డ్ హిమ్ టు ఫోకస్ ఆన్ ది ఎగ్జామినేషన్ ఫస్ట్ అండ్ సబ్మిట్ ది అసైన్మెంట్ లెటర్. ABCD ఏ పార్ట్లో తప్పు ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్ని. ఈ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, ఇక్కడ షిఫ్ట్ వైజ్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో రైట్, ఇయర్ 2025 క్వశ్చన్స్ అదే. మరి ఏ పార్ట్లో తప్పు ఉంది మనం గమనిద్దాం. సో ద సూపర్వైజర్ అడ్వైజ్డ్, సబ్జెక్ట్ సూపర్వైజర్, అడ్వైజ్డ్ వర్బ్. ఓకే, హిమ్ టు ఫోకస్ ఆన్ ది, ఎస్ హిమ్ అడ్వైజ్డ్ హిమ్. ఓకే, టు ఫోకస్ ఏం చెప్పారు, టు ఫోకస్ ఆన్ ది. సో ఎక్కడ వరకు మనం గమనిస్తే ఎటువంటి తప్పు లేదు. సబ్జెక్ట్ వర్బ్ హిమ్ టు ఫోకస్ ఆన్ ది పర్టికులర్గా ఎగ్జామినేషన్, దేనిపైన ఎగ్జామినేషన్. ఎక్కడక్కడ మిస్టేక్ రాలే. అండ్ సో చూడండి, ఇక్కడ వరకు మిస్టేక్ రాలే. సబ్మిట్ ది అసైన్మెంట్ లెటర్ అని చెప్పారు. చూసారు, ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది. ఏ పార్ట్లో తప్పు ఉంది, ఈ పార్ట్లో. ఎలా సార్ ఫైండ్ అవుట్ చేశారు అంటే, వర్డ్ ప్రతి ఒక్క వర్డ్ని మనం అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే ABCD 4 స్టేట్మెంట్లో ఎక్కడైనా నో ఎర్రర్ ఇచ్చున్నారు అనుకోండి, స్టేట్మెంట్లో తప్పు లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పడానికి. ఎక్కడ ఖచ్చితంగా ఒకటి తప్పు ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి అది ఏ పార్ట్, ABCలో ఎక్కడ తప్పులేదు, మరి D పార్ట్లో తప్పు ఉంటుంది కదా. సో రైట్, మరి ఇది తప్పు ఉందని మన D ఇస్ ద రైట్ ఆన్సర్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఏ పార్ట్లో తప్పు ఉంది అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాటర్ అనే వర్డ్. సో లేటర్ అనే పదం ఇక్కడ 2 విషయాలు గమనించాలి. చూడండి, ఇక్కడ లేటర్ అంటే తర్వాత అని మనం చెప్తాం. సో తరువాత అని చెప్తాం, లేకపోతే దీన్నే ఆఫ్టర్ వర్డ్ ఆర్ నెక్స్ట్ అని చెప్తాం. నెక్స్ట్ లేదా ఆఫ్టర్ వర్డ్ అని మనం చెప్తున్నాం. రైట్, అయితే ఇక్కడ ఒక వర్డ్ ఏంటి ఇచ్చారంటే లాటర్ అనేసి ఒక వర్డ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ 2 టీలు వారారు. దీనికి అర్థం ఏమిటి? ఎస్, ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2 పదాల్లో లాటర్కి లేటర్కి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, లేటర్ అంటే తర్వాత, ఎక్కడ లేటర్, ఇది కూడా లేటరే కానీ 2 స్పెల్లింగ్ వచ్చింది అంటే దీని అర్థం ఇది కూడా తర్వాతే, కానీ దీని అర్థం ఏంటంటే సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఒక ఆర్టికల్ ఉంది, ఎక్కడ ఒక పెన్ ఉంది, ఎక్కడ ఒక పెన్ ఉంది, ఎక్కడ 10 రూపీస్ పెన్ ఉంది, ఎక్కడ 100 రూపీస్ పెన్ ఉంది. నాకు ఏ పెన్ కావాలి అంటే లాటర్ పెన్ కావాలి, అంటే సెకండ్ వన్ పెన్ కావాలి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఈ పెన్ని కావాలి అంటే ఒక దాంట్లో 2ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్పేటప్పుడు ఆ 2వది నాకు కావాలి అని చెప్పేటప్పుడు లాటర్ అని ఉపయోగిస్తున్నాం. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సెకండ్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఆఫ్ 2 అంటే దాని అర్థం సెకండ్ ఆఫ్ 2 అనేది రెండిట్లో ఒకటి. ఓకే, ఒకవేళ దీన్ని ఒకటిగా తీసుకుంటే దీన్ని 2 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ రెండిట్లో ఒకటి అనేసి మనం చెప్పేటప్పుడు ఆ సందర్భంలో లాటర్ని ఉపయోగిస్తాం. సో దిస్ ఇస్ ద రాంగ్ వర్డ్. అయితే ఎగ్జామ్లో ఏది రాంగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి రైట్ అనేది నేను చెప్పాను. ఇక్కడ దాన్ని సరిసమానది ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేస్తే చాలు మీరు. సో ఇది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ అన్నిట్లో ఒకటే స్టేట్మెంట్. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ హ్యాస్ ద సెగ్మెంట్ విత్ హ్యాస్ అన్ యాడ్వర్బియల్ యూసేజ్ అని చెప్పారు. ఏంటన్నారమ్మా? యాడ్వర్బియల్ యూసేజ్. మరి యాడ్వర్బియల్ యూసేజ్ అన్నారు కాబట్టి ఏ పార్ట్లో యాడ్వర్బియల్ యూసేజ్ ఉంది చూద్దాం ఇక్కడ. రైట్, క్రిస్టోఫర్ టోల్డ్ మాథ్యూ
పొలైట్లీ షీ టాక్స్ ది బస్ టు వర్క్ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్లో ఎక్కడ ఉంది? ఎక్కడ క్రిస్టోఫర్ టోల్డ్ మాథ్యూ అని చెప్పారు. మరి ఈ స్టేట్మెంట్లో ఎక్కడ తప్పు ఉంది? మనకి ఎడ్వర్బియల్ అన్నారు కాబట్టి మరి ఎడ్వర్బ్ పార్ట్ ఏంటి? వర్బ్ తర్వాత వస్తుంది. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. పొలైట్లీ షీ, చూడండి, పొలైట్లీ షీ టాక్స్ ద బస్ అని చెప్పారు. ఇక్కడ పొలైట్లీ అనే వర్డ్ కనిపించింది. ఇట్ ఈస్ ద ఎడ్వర్బ్. వీ అండర్స్టాండ్ దట్. అంతే కదమ్మా. పొలైట్లీ అనే ఒక వర్డ్ కనిపించింది కాబట్టి ఈ పార్ట్లో పొలైట్లీ ఎక్కడ ఉంది అది మనం డైరెక్ట్ రాస్తాం. ఎస్, దిస్ పార్ట్ ఇస్ రాంగ్. ఎడ్వర్బియల్ విషెస్ రాంగ్ వచ్చింది. మరి ఆ ప్లేస్ లేట్ వస్తుంది సార్. సో ఇక్కడ పొలైట్లీ అనేది వర్డ్ ఆఫ్ ఆర్డర్ అనేది రాంగ్. అంటే సరైన వర్డ్ రామ్ సెడ్ టు కృష్ణ లేదా రామ్ సెడ్ టు లక్ష్మణ్ ఎలా మనం చెప్తాం? చెప్పేటప్పుడు పొలైట్లీ అనే ఒక వర్డ్ ఆ ప్లేస్లో రాకూడదు. అక్కడ ఏంటి రావాలి? యూజువలీ. ఏం చెప్పాలేమా? యూజువలీ. యూజువలీ ఇస్ ద రైట్. సాధారణంగా. పొలైట్లీ ఇస్ ద రాంగ్ వర్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ పర్టికులర్ ఏరియా. సెట్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ అడ్వర్బ్ యూసెస్. ప్రతి దగ్గర అడ్వర్బ్ 2025లో కామన్ ఎర్రర్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చిందండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటన్నారంటే బెంజమిన్ అండ్ లుకాస్ జెంట్లీ వాలంటీర్డ్ ఫర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు. ఇక్కడ ఏం చెప్పారు? అడ్వర్బ్ పార్ట్ అనేది తప్పు ఇచ్చారు అని చెప్పారు. సో బెంజమిన్ ఇది సబ్జెక్ట్ పార్ట్ వచ్చింది. దీని సబ్జెక్ట్ పరిగణ. వాలంటీర్డ్ ఇది వర్బ్ కదమ్మా, మనకి అర్థం. ఫర్ ది ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో అయినా వర్డ్ వర్బులు ఉండాలి. అయితే వర్బ్ పక్కనైనా ఉండాలి, అడ్వర్బ్ బిఫోర్ అయినా ఉండాలి, ఆఫ్టర్ అయినా ఉండాలి. సో బిఫోర్ ఉంది కాబట్టి ఈ పార్ట్లో తప్పు ఉంది. జెంట్లీ ఎక్కడ ఉంది చూడండి. సో దిస్ పార్ట్ హెస్ ఎర్రర్. మరి ఏంటి వస్తుంది సార్ అక్కడ? ఇది మనం కావాల్సింది. ఎస్, జెంట్లీ అనే వర్డ్ అక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. మరి రైట్ ఆన్సర్ ఎక్కడ ఏంటి వస్తుంది? ఎంథూస్టియాటికలీ. మనం జెంట్లీ అంటే ఏంటంటే సో మనం సామాన్యంగా అని చెప్తాం, లేకపోతే శాంతంగా, లేకపోతే సామాన్యంగా, చాలా సాధారణంగా, చాలా శాంతంగా కూల్గా ఉంటారు ఆయన అని చెప్తారు. ఓకే, చేసే సేవ అంతా చాలా సాధారణంగా శాంతంగా ఆయన చేసుకుని వెళ్తారు. మరి దీ ప్లస్ లేట్ రాయాలంటే ఎంథూసియాస్టికలీ. ఎటు రాయాలమ్మా? ఎంథూసియాస్టికలీ అని రాయాలి. ఎంథూసియాస్టికలీ అంటే అర్థం ఏమిటంటే ఉత్సాహంగా, ఉత్సాహవంతంగా చేశారు. సో జెంట్లీ స్మూత్ కాదు. ఏదైనా ఒక వాలంటీర్ స్వచ్ఛంద సేవ చేసేటప్పుడు ఎవరైనా ఉత్సాహంగా చేస్తారా, శాంతంగా చేస్తారా కదా? సో స్వచ్ఛంద సేవ చేసేటప్పుడు చాలా మంది మీకు ఉద్యోగం వచ్చింది, ఊర్లో ఒక మంచి కార్యక్రమం మీరు ఏదైనా చేశారు, అది ఉత్సాహంగా చేస్తారా, ప్రశాంతంగా చేస్తారా? సో ఉత్సాహంగా చేస్తారు, సంబరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి శాంతంగా చేస్తారా లేదా ఎంథూసియాటికల్ చాలా ఉత్సాహంగా చేస్తారా? ఇది మనం గమనించాలి. సో ఈ ప్లేస్లో వర్డ్ జెంట్లీ అనేది తప్పు. అయితే తప్పుని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఏ వర్డ్ వస్తుంది? రిప్లేస్ ది పర్ఫెక్ట్ వర్డ్ అని మనకు అడగాలి. ఫైండ్ అవుట్ ది ఎర్రర్ పార్ట్ అన్నారు కాబట్టి ఎర్రర్ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సూపర్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెలెక్ట్ ది పార్ట్ దట్ కంటైన్ ది ఎర్రర్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. ఇచ్చిన వాటిలో ఎర్రర్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్వశ్చన్ ఏంటి? ద ప్రాజెక్ట్ వాజ్, సబ్జెక్ట్ వాజ్ డిలేడ్ బికాస్ ఆఫ్ అన్ఫోర్సీన్ ఇష్యూస్, కాన్సిక్వెన్సీ హ్యాడ్ టు అడ్జస్ట్ ఆ టైమ్ లైన్ అని చెప్పారు. మరి ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ డిలేడ్ అని చెప్పారు, హెల్పింగ్ వర్బ్ అంటే పాస్ట్ స్ట్రక్చర్ ఉంది, మనకు అర్థమైంది. బికాస్ ఆఫ్ అన్సీన్, చూడండి, బికాస్ ఆఫ్ అన్ఫోర్సీన్ ఇష్యూస్. ఇంతవరకు చూస్తే ఎక్కడ కూడా మిస్టేక్ రాలేదు. చూడండి ఇక్కడ కాన్సిక్వెన్సీ అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ వర్డ్ కూడా తప్పు, కాన్సిక్వెన్సీ అనేది తప్పు. ఏంటమ్మా కాన్సిక్వెన్సీ ఎందుకు తప్పు అయింది చూద్దాం మనం. వీ హ్యాడ్ టు అడ్జస్ట్ ఆర్ టైం, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. ఎలా మిస్టేక్ లేదు? వీ హ్యాడ్ అనేది సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ టు అంటే గతంలో, హ్యావ్ టు అంటే ఐ హ్యావ్ టు రీడ్ నేను చదవాలి, సీ హ్యాస్ టు రీడ్ తను చదవాలి, సీ హ్యాస్ టు డాన్స్ తను నాట్యం చేయాలి. ఎలా అంటే పాసిబిలిటీ ఆఫ్ యాక్షన్, ఏదైనా ఒక పని చెయ్యాల్సి వస్తుంది అని చెప్పే సందర్భంలో హ్యావ్ టు హ్యాడ్. ప్రజెంట్లో అయితే హ్యావ్ టు ఉపయోగిస్తుంది, పాస్ట్లో అయితే హ్యాడ్ టు ఉపయోగిస్తుంది. ఎక్కడ మిస్టేక్ లేదు. కానీ ఇక్కడ కాన్సిక్వెన్సీ అనే ఒక వర్డ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. మరి కాన్సిక్వెన్స్లో ఏం తప్పు వచ్చింది చూడండి. పోనీ మిగతా దాంట్లో ఏమైనా తప్పు ఉందా? సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 3, పాసివ్ స్ట్రక్చర్లో బికాజ్ అనేది రిలేటివ్ క్లాజ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఆఫ్ అన్ఫోర్సీన్ ఇష్యూస్, సో ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది, ఎక్కడ కూడా మిస్టేక్ రాదు. అయితే ఎక్కడ వరకు మిస్టేక్ రాకపోయినప్పుడు మరి ఈ వర్డ్లే రావాలి కదా. మరి హ్యాడ్ టు అడ్జస్ట్ అవర్ టైం లైన్లో కూడా మిస్టేక్ లేదు.
మనకి దేంట్లో మిస్టేక్ అర్థమైపోతుంది, కాన్సిక్వెన్స్. సో ఈ వర్డ్ ఏంటంటే కాన్సిక్వెంట్లీ అనే వర్డ్ వస్తుంది. కాన్సిక్వెంట్లీ అనే ఒక వర్డ్ ఈ ప్లేస్ ఏంటి వస్తుందమ్మా, కాన్సిక్వెంట్లీ వీ హ్యాడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కాన్సిక్వెన్సీ అంటే ఏంటంటే పరిణామం. సో నేను ఏదైనా ఒక పని చేశాను, దాని పరిణామం ఖచ్చితంగా ఉంటుంది. నేను సరిగ్గా చదవలేదు, చదువుకున్న సమయంలో అంటే దాని పరిణామం నేను ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అనుభవించాలి. గతంలో నేను సరిగ్గా ఉపయోగించుకోలేదు, వర్తమానంలో దాని పనిష్మెంట్ ఉండదు. పరిణామం. కాన్సిక్వెన్స్ అంటే ఏంటి అంటే కాన్సిక్వెన్స్ మీన్స్ పరిణామం. అంటే గతంలో మనం ఏదైనా ఒక పని చేయవలసిన సమయంలో చేయకపోతే ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు కానీ దానికి మనం సరైన విధానంలో ఉపయోగించి భవిష్యత్తులో అనుభవిస్తాం. ఇప్పుడు చదివిన సమయంలో సరిగ్గా చదవకపోతే రానున్న రోజులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా కష్టపడి సాధించి ఏదైనా అనుకున్నది సాధించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలు ఉంటాం. దీని ఒక పరిణామం. కాన్సిక్వెన్సీ అంటే పరిణామం. మరి కాన్సిక్వెంట్లీ అంటే ఏంటి? సో ప్రతి ఒక్క పర్సన్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నారో తత్ఫలితంగా అంటే సో కాన్సిక్వెంట్లీ అంటే సో ఆయన ద ప్రాజెక్ట్ వాజ్ డిలేడ్. ఓకే, సో ప్రాజెక్ట్ డిలేజ్ వచ్చింది తత్ఫలితంగా. గతంలో వాడు చేయవలసిన పనులు చేయలేదుగా, తత్ఫలితంగా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో అటువంటి సందర్భంలో మనం ఇక్కడ కాన్సిక్వెంట్లీ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు అర్థమైంది కదా. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం రాసే ఎబిలిటీ రావాలంటే మనకి ఏంటంటే సెంటెన్స్లో ఎక్కడ గ్రామటికల్ పార్ట్ తప్పు ఉందో మనం ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ ది ఆప్షన్ దట్ హ్యాస్ దిస్ సెగ్మెంట్ విత్ అన్ అడ్వర్బియల్ ఇన్షియల్. ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పటికి దాదాపు ఒక 40-50 క్వశ్చన్స్ నేను చెప్పాను. 40-50 నుంచి ఒక 50 క్వశ్చన్లు నాకు తెలిసి 45 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు ది అడ్వర్బియల్ పార్ట్. అంత ప్రాధాన్యత పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఫ్రీక్వెంట్ క్లారా ఫ్లడ్ ఫ్రమ్ ది యాంగ్రీ డాగ్ అని చెప్పారు. ఇది 2025. మరి విచ్ పార్ట్ హ్యాస్ ఏ రాంగ్? అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపించింది. చూడండి, అడ్వర్బియల్ పార్ట్ అన్నాడు కదా. సో ఇక్కడ చూడండి, యాంగ్రీ డాగ్ అన్నారు, నౌన్ వచ్చింది ఇక్కడ. యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ అయింది, రైట్. సో ఇక్కడ ఫ్రీక్వెంట్ క్లారా ఫ్లడ్ అనేది వర్బ్. సో ఫ్రమ్ ది సో ఎక్కడ లేదు, మనకి అర్థమైంది. ఫ్రీక్వెంట్ అని వాడే రాంగ్. అంటే ఫ్రీక్వెంట్లీ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రీక్వెంట్లీ అంటే హీ ఫ్రీక్వెంట్లీ గోస్ టు her house. She frequently goes to temple. She oftenly goes to temple. అర్థమైందా? She sometimes goes to temple. She immediately go to the temple. సో ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఫ్రీక్వెంట్లీ కాదు, ఇమీడియట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇమీడియట్లీ క్లారా ఫ్లడ్ ఫ్రమ్ ది యాంగ్రీ డాగ్. ఓకే, ఎలా చెప్పాలి? ఫ్రీక్వెంట్ తరచుగా ఎవరైనా చేస్తారు కదా, తరచుగా చేయరు కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? అయితే టెన్స్కి దానికి ఉన్న రిలేషన్షిప్తో పాటు అడుగుతుంటారు. పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మనము మిషన్ జవాన్ అనే ఒక సెషన్తో పాటు మీ ముందుకు రావడం జరిగింది. డైలీ మనం లైవ్ సెషన్స్ అయితే నిర్వహిస్తున్నాం. ఈ లైవ్ సెషన్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటంటే షిఫ్ట్ వైజ్ ఎక్స్ప్లెయినేషన్ నేను అందిస్తున్నాను. షిఫ్ట్ వైజ్ క్వశ్చన్ కదా. సో అందుకోసమే మనం 399లో మనం మిషన్ జవాన్ అనే కోర్సు SSCGDకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, దీనితో పాటు 1,00,000 బిట్స్ నేను ప్రాక్టీస్ ఇస్తున్నాను. ఎంత ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ చేయడం 1,00,000 బిట్స్ మెటీరియల్ ప్రతిదీ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్క పర్సన్కి ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ వే అనుకున్నది ఎందుకంటే SSCGDలో మోర్ దెన్ 100 మార్క్స్ వస్తే తప్ప జాబ్ రావడం అనేది కష్టం. మరి ఆ టార్గెట్కి మీరు చేరుకోవాలంటే ఈ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే సో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి బెస్ట్ పిఆర్ అకాడమీ అందిస్తుంది. రోజుకి 2 సెషన్ లైవ్ సెషన్ చేయడం జరుగుతుంది. ఒకటి జనరల్ స్టడీస్ ప్లస్ అర్థమెటిక్ రీజన్ ఒక సిరీస్ అయితే, ఇంకొక సిరీస్ ఇంగ్లీష్కి స్పెషల్ సిరీస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ 2 సిరీస్లో కానీ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేసి సరిగ్గా నేర్చుకోవడానికి ప్రయత్నించారా, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ద బెస్ట్ మార్క్స్ అయితే రాగలుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యానికి ఈజీగా చేరుకోవడం మన పిఆర్ అకాడమీ అనేది ఎప్పుడు మీకు తోడుంటుంది. సో కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. మరి సాధించాలంటే మీ సపోర్ట్ అది నాకు కావాలి. సో అందుచేత SSCGDలో ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్ పొందాలి, మిగతా సబ్జెక్ట్ అన్నీ మీకు సపోర్ట్గా ఉండాలి అంటే సో పిఆర్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్
కోర్స్ ఫర్ ది ఎస్ఎస్సిజిడి. సో ఈ మనకున్నటువంటి టైంలో ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుని మీరు కానీ ప్రిపేర్ అయితే ఈజీగా మీరు అనుకున్నట్టు మార్క్స్ అయితే పొందగలుగుతారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిసిస్ ఆఫ్ ది ఎస్ఎస్సిజిడి కామన్ ఎర్రర్ సెషన్. సో ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద యూస్ఫుల్ కంటెంట్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది అదర్స్. ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వరీస్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.